రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రెండు కుటుంబ సభ్యుల మధ్య పోటీ పెరుగుతోంది. కుటుంబాలతో సొంత పార్టీతో విభేదించి బయటకు వచ్చిన ఇద్దరు మహిళా రాజకీయ నాయకులు సొంత అన్నలకే సవాల్గా మారుతున్నారు. అటు ఏపీలో పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఏకుమేకులా తయారయ్యారు. ఇటు తెలంగాణలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి తన అన్న కేటీఆర్ కు సవాల్గా మారారు. ప్రస్తుతం 2 స్టేట్స్ లో ఇప్పుడు ఈ చెల్లెళ్ల రాజకీయం గురించి హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇటు తెలంగాణలో కల్వకుంట్ల కవిత, అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలారెడ్డి. ఇద్దరికి రాజకీయ వ్యక్తిగత జీవితంలో చాలా దగ్గర పోలికలుంటాయి. గులాబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కూతురు కవిత, వైఎస్ షర్మిల దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి. ఇద్దరు సీఎంల కుమార్తెలే, బలమైన రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. పైగా ఇద్దరు ఇప్పుడు కుటుంబంతో విభేదించి సొంతంగా రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. ఇద్దరు చెల్లెళ్లు రెండు రాష్ట్రాల్లో సొంత అన్నలతో విభేదిస్తున్నారు. ఏపీలో తోడబుట్టిన అన్న వైఎస్ జగన్ తో విభేదించి సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు షర్మిల. తెలంగాణలో కూడా సేమ్ సీన్. సొంత అన్న కేటీఆర్ తో విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కవిత. అక్కడ సొంత అన్న జగన్ తో పాటు మరో సోదరుడు అవినాష్ రెడ్డిపై ఎన్నికల సమయంలో షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ సొంత అన్న కేటీఆర్ పై నేరుగా విమర్శలు చేయకపోయినప్పటికీ బంధువు హరీష్ పై మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు కవిత. ప్రస్తుతం కవిత రాజకీయ పార్టీ అనౌన్స్ చేయకపోయినప్పటికీ తెలంగాణలో జాగృతి సంస్థని త్వరలో పొలిటికల్ పార్టీగా మార్చబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు వీరిద్దరి గురించి మరోసారి చర్చ ఎందుకు జరుగుతుందంటే ఇద్దరు తమ రాజకీయ వారసులను రంగంలోకి దింపుతున్నారు. ఈ మధ్య కర్నూలులో జరిగిన పార్టీ కార్యక్రమాలకు కొడుకు వైఎస్ రాజారెడ్డిని తీసుకొచ్చారు షర్మిల. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో వేసి పార్టీ కార్యక్రమంలో నాయకులకు పరిచయం చేశారు. ఒక విధంగా తన కొడుకు పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేసేశారు. ఇదిగో నా రాజకీయ వారసుడు వైఎస్ రాజారెడ్డి అంటూ పబ్లిక్ కి చెప్పేశారు. తాజాగా కర్నూలు ఉల్లి రైతుల పరామర్శకు తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి హాజరయ్యారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగు పెడతాడు. తాజాగా కవిత కుమారుడు ఆదిత్య తెలంగాణలో బీసీ బంద్ల సందర్భంగా సడన్ గా ప్రత్యక్షమయ్యారు. ఏకంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్లకార్డులు పట్టుకుని మరీ రోడ్డుపై కూర్చొని ధర్నా చేశాడు. తల్లి కవితతో పాటు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆదిత్యను చూసి కవిత వారసుడు రంగంలోకి దిగాడు అంటూ కవిత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ షర్మిల తన కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. తాత వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టుకున్న తన కుమారుడి రాజశేఖర్ రెడ్డికి అసలైన వారసుడంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. అంటే వైఎస్ జగన్ కు ఎలాగూ మగపిల్లలు లేరు, ఇద్దరు ఆడపిల్లలే కావడం వల్ల తన కొడుకే అసలైన రాజకీయ వారసుడు అనే సంకేతాన్ని జనాల్లోకి పంపుతున్నారు. ఇక కవిత కూడా తన కొడుకుని కేసీఆర్ వారసుడిగానే జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. కేసీఆర్ పేరు చెప్పకుండా, కేసీఆర్ ఫోటో లేకుండా తెలంగాణ రాజకీయాల్లో కవిత మనుగడ చాలా కష్టమన్న అభిప్రాయం ఉంది. అందుకే తన కొడుకు ఆదిత్యను కేసీఆర్ కు అసలైన వారసుడంటూ జనాల్లోకి తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం. మరోవైపు కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా యాక్టివ్ గానే ఉన్నప్పటికీ అతడింకా చాలా చిన్నపిల్లాడు కావడం వల్ల అతడి కంటే ముందే తన కుమారుడిని రాజకీయాల్లోకి అడుగుపెట్టించే ప్రయత్నం కవిత చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరు వారసుల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది.